శ్రీ లంబోదర సేవా సమితి ఆధ్వర్యంలో వినాయక చవితి నవరాత్రులు అత్యంత వైభవంగా అంగరంగ వైభవంగా నిర్వహించినట్లు సేవా సమితి నిర్వాహకులు తెలిపారు. శనివారం కృష్ణలంక శంకరపట్నం వీధిలో గత 11 ఏళ్ల నుంచి శ్రీ లంబోదర సేవా సమితి ఆధ్వర్యంలో వినాయక చవితి వేడుకలు సందర్భంగా అన్నప్రసాద వితరణ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వినాయక చవితి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా కృష్ణలంక శంకరపట్నం వీధిలో గత 11 సంవత్సరాల నుంచి శ్రీ లంబోదర సేవా సమితి ఆధ్వర్యంలో వినాయక చవితి నవరాత్రులు ఎంతో ఘనంగా నిర్వహించుకోవడం ఆనవాయితీగా వస్తుందని ఈ సందర్భంగా వారు తెలిపారు. శ్రీ లంబోదర సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయకుని దర్శించుకునేందుకు నగరంలోని పలువురు ప్రముఖులు, వ్యాపారవేత్తలు పూజా కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగిందని వారు తెలిపారు. కులమతాలకు అతీతంగా మంచి సాంప్రదాయాలతో ప్రతి ఒక్కరూ వినాయక చవితి వేడుకలు నిర్వహించుకోవడం ఎంతో అభినందనీయమని శ్రీ లంబోదర సేవా సమితి నిర్వాహకులు తెలిపారు. కృష్ణలంక శంకరమఠం వీధులు అంగరంగ వైభవంగా వినాయక చవితి వేడుకల సందర్భంగా వీధులన్నీ ఆధ్యాత్మిక స్వాభతో సంతరించుకున్నాయి. వినాయక చవితి వేడుకలను పురస్కరించుకుని భక్తులకు భారీ అన్నప్రసాద వితరణ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీ లంబోదర సేవా సమితి నిర్వాహకులు, స్థానిక పెద్దలు, భక్తులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సాయంత్రం స్వామివారి లడ్డూ ప్రసాద వేలంపాట కార్యక్రమం నిర్వహించారు. అనంతరం స్వామివారి నిమజ్జన ఊరేగింపు అత్యంత భక్తి శ్రద్ధలతో కోలాటం, డప్పు వాయిద్యాల నడుమ స్వామివారి ఊరేగింపు జై గణేష జై జై గణేష అనే నామస్మరణతో ఊరేగింపు శంకరమఠం వీధుల నుండి బయలుదేరి కృష్ణానదిలో నిమజ్జన కార్యక్రమానికి నిర్వహిస్తామని సందర్భంగా సమితి నిర్వాహకులు తెలిపారు. గణేష్ నిమజ్జన కార్యక్రమం గత 11 సంవత్సరాల నుంచి జరుగుతుంది. దీనికి ఒక కమిటీ అనేది ఉంది, లంబోదర సేవా సమితి. ఈ సమితి ఆధ్వర్యంలో గత 10 సంవత్సరాల నుంచి జరిగి ఇది 11వ సంవత్సరంలో అడుగు పెట్టాము. ఈ సందర్భంగా ఈరోజు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఇక్కడ ఈ అన్నదాన కార్యక్రమం అనంతరం లడ్డూ వేలంపాట సాయంత్రం 4 గంటలకి, తదనంతరం నిమజ్జన కార్యక్రమం జరుగుతుంది. లంబోదర సేవా సమితి వారు చాలా ఘనంగా ఈ వినాయక కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేస్తున్నారు. దీనికి మన చుట్టూ పరిసర ప్రాంతాల్లో ఉన్న మన సేవా సమితి సభ్యులే కాకుండా ఇతరులు కూడా బాగా సహకరిస్తున్నారు. నా పేరు ఆనంద్ కుమార్. ఈ కమిటీ ఏర్పడినప్పుడు నేను కూడా అందులో ఒక సభ్యుని కుర్రాన్నిగా ఉన్నా. అహంకారంతో పెట్టిన ఈ కమిటీ ఇది. పక్క కమిటీలో వెళ్ళినప్పుడు మేము డాన్స్ రైడింగ్ కలిపి పిల్లలందరూ వాళ్ళు ఇదిగా చూసినప్పుడు మేము అందరం కలిపి ఎంతమంది ఉన్నప్పుడు మేము తగ్గలేదని చెప్పి పెట్టాం ఈ కమిటీని. ఇది ఎంత గొప్పగా ఉన్నందుకు చాలా ఆనందంగా ఉంది. 2011 మొదలు పెట్టాం. 2025 11 సంవత్సరం ఏర్పడింది. ఇది 11 రోజులు కూడా జరిగింది. ఇది స్పెషల్ గా ఈ సంవత్సరం చాలా ఆనందంగా ఉంది. కుర్రలందరం కూడా కలిసాము చాలా 10 సంవత్సరాల తర్వాత. సో ఇది ఇంకా చాలా గొప్పగా ఉండాలని చెప్పి మనసులో కోరుకుంటున్నాం. ఇది లంబోదర సేవా సమితి గణేష్ సంబంధించిన వినాయక చవితి ఈ పండుగ ఇక్కడ మతతో సంబంధం లేకుండా అందరూ కలిసిమెలిసి చేసుకుంటున్నామండి. 11 సంవత్సరాలు, ఇప్పటికి ఇది 11వ సంవత్సరం. మా ఇంటి దగ్గర పరిసర ప్రాంతాలు అందరూ సహకరిస్తున్నారు ఈ గణేష్ ఉత్సవం జరగడానికి. నాకు తెలిసి నేను ఇక్కడ దగ్గర 40 ఏళ్ళ నుంచి ఉంటున్నాను. మా చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళందరూ మేము ఈ నిమజ్జనకి ఆ లడ్డు వేలంపాట కానివ్వండి, అన్నదాన కార్యక్రమం కానివ్వండి, మతతో సంబంధించి లేకుండా ఊరేపు కానివ్వండి అందరూ సహకరించి ఈ పండుగని, ఈ వినాయక చవితి పండుగని, ఇక్కడ జరిగిన పూజలు కానివ్వండి దగ్గర 10 రోజుల నుంచి చూస్తున్నాను. చక్కగా జరుగుతున్నాయి పూజలందరూ. ఆ పూజలు చేయడానికి అందరూ చక్కగా సహకరించి దిగ్విజయంగా జరుగుతుందండి 11 సంవత్సరాల నుంచి. నాకు చాలా సంతోషంగా ఉందండి. మతతో సంబంధం లేకుండా అందరూ వచ్చి ఆ అన్నదాన కార్యక్రమం కానివ్వండి, ఈ వినాయకుడికి సంబంధించిన పూజలు సంబంధించిన కానివ్వండి చాలా ఘనంగా జరుగుతున్నాయి 11 సంవత్సరాల నుంచి. దానికి చాలా ఆనందంగా ఉందండి నాకు. ధన్యవాదాలు. Like, subscribe and press the bell icon for new updates.